23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరు క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసి. చాలండి, దేవుడు మాట, ఫస్ట్ మాట సెలవులో పలికిన మొదటి మాట యేసు ప్రభు అంటున్నారు. తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అంటున్నారు. దేవుడు క్షమించడం, ఈ అర్థం ఈ వాక్యం అంత భావం ఏంటంటే, మొదట క్షమించడం అనేది ఈ వాక్యానికి ప్రేరణ ఉంటుందండి. క్షమించడం అనే విషయం ఏంటంటే, మన భారతదేశంలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్తాను. మన భారతదేశంలో పూనా నగరంలో రాజేంద్ర చక్కర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సీరియల్ కిల్లర్ అనమాట. తను మర్డర్లు అన్ని చేసి బాగా దొంగ అనమాట. చాలా మర్డర్ చేసి పోలీసులు కూడా అంత చిక్కని రహస్య స్థలంలో దాగు ఉంటాడు అనమాట. ఎలాగోలా పోలీసులు ఎంక్వైరీ చేసి తను పట్టేసుకున్న తర్వాత తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేసి దాన్ని ఇంకా సుప్రీంకోర్టు హైకోర్టుకి తీర్పు కోసం పంపిస్తారు. అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులో నిలబెట్టిన తర్వాత దాన్ని హ్యాంగ్ చేయమని చెప్తారు. అంటే దాన్ని ఉరి శిక్ష పట్టమని చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత తను జైల్లో ఉన్నప్పుడు తను ఒక లెటర్ రాశారండి. ఒక లెటర్ ఏమని రాస్తారంటే, మనం ఏమనుకుంటాం, వాళ్ళ భార్య కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లలు చూడాలనో లేదంటే తల్లి చూడాలని చెప్పని మనం అనుకుంటాం. కానీ తను ఒక లెటర్ రాశాడు. ఏమని రాశాడంటే, నిజమే నేను క్రూరుణ్ణి, మూర్ఖుణ్ణి, దుష్టిని అయినప్పటికీ నేను నా ఆత్మ నరకంలో యాత్ర పడకుండా ఉండాలని గ్రహించి, ఆత్మ గురించి తను అప్పుడే గ్రహించేసి, నేను ఎవరి దగ్గరికన్నా మీరు ఎవరు నన్ను క్షమించదు, హైకోర్టు క్షమించదు, నేను మర్డర్ చేసిన వాళ్ళు క్షమించదు, ఎవరు కూడా నన్ను క్షమించరు అని చెప్పి ఆయన ఆలోచించుకొని, నేను ఆ యేసు ప్రభు పాదాలను పట్టుకొని ఏడ్చుకొని ఆయన దగ్గర నేను క్షమాపణ పొందుకుంటానని చెప్పి ఆ లెటర్ లో రాసి పెట్టాడండి. అంటే ఆయన గుర్తించాడు, నేను చనిపోతే ఆత్మ నరకంలో పడిపోయి యాతన పడిపోయి నేను నశించిపోతానని తను గుర్తింపు వచ్చి ఆ క్షణంలోనే తను ఆయన ఎంతో మర్డర్ చేశాడు కదా, అదంతా జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడి దేవుని మేలుకున్నప్పుడు తను ఈ లెటర్ ప్రపంచానికి అందించిన కొరకని, ఈ లెటర్ ఏముందని చెప్పి అందరూ అనుకుంటారు. ఏముండదు, దొంగ కదా, అతను మర్డర్ చేసే వ్యక్తి కదా, నరహంతకుడు కదా, అప్పుడు ఈ లెటర్ లో ఏముండదులే, ఆయన ఏదో చెప్తారు పిచ్చి మాటలు మనం నమ్ముతాం అనుకుంటాం. కానీ ఆయన లెటర్ లో దేవుడి గురించి రాయగానే ఆ లెటర్ అంతా సంచలనం అయిపోయింది అనమాట. యేసు ప్రభు ఇలా క్షమిస్తాడని చెప్పి అది సంచలనంగా మారిపోయింది అనమాట. అప్పుడైతే మన బైబిల్లో చూసుకుంటే పక్షవాయువాన్ని మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చెప్పాడు దేవుడు. పక్షవాయుగల పాపాలు క్షమించబడి అని చెప్పాడు. తర్వాత ఆయన పాపాలు క్షమించడానికి భూమి మీద ఈయన ఎవరు అసలు, ఇంకేం పని, హూ ఆర్ యు టు ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ దిస్ పర్సన్ అని అడుగుతున్నారు అందరు దేవుణ్ణి. ఈ అధికారులు ప్రజలందరూ కూడా అసలు ఈ మనుషుల పాపాలు క్షమించాక అసలు నీకు అధికారం ఎక్కడ, అసలు నువ్వు ఎవరిని అడుగుతున్నారు దేవుడిని. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆయా మనిషి పాపాలు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలదని దేవుడు చెప్పాడు. ఆయన క్షమించాడు, ఆయన క్షమించడం గురించి చెప్పాడు కాబట్టి ఆయన క్షమించాడు. ఆయన ఏమంటాడు, ఇప్పుడు దేవుడు మనం ఎంత పెద్ద తప్పు చేస్తున్నాం, ఇప్పుడు నరహత్య చేసిన వ్యక్తి ఆయన ఆత్మ గురించి ఆలోచించుకొని చెప్పాడు కదా, ఎట్లా నశించిపోతానని చెప్పి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను క్షమించడానికి రక్షకుగా నేరుగా ఉండినట్లు యెహోవా హస్తం కూర్చోలేదని చెప్పాడు. వెన్నేరుగా ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేవు. అంటే మన పాపం, మన దోషం ఆయన గడ్డగా వచ్చినాయి కనుక ఆయన మనం క్షమించడానికి సిద్ధంగా లేడు. మన దోషములు, మన పాపం ఆయన ఎదుట ఒప్పుకున్న ఎడలా ఆయన మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ జరిగింది, ఇక్కడ రోమియోలో ఏమంటారంటే, ఏం జరిగిందంటే ఇది జర్మనీలో జరిగింది. నాజీ పార్టీ వాళ్ళు రోమన్స్ అందరూ ఏం చేస్తారంటే యూదులందరూ సంహరించమని చెప్పి ఊచుకొత్తకు వస్తారనమాట. యూదులందరూ చంపేస్తాక వాళ్ళు అలా చూస్తుంటే అక్కడ ఒక ఆమె ఉంది, కొరిటిన్ భూమి అనే ఆమె, వాళ్ళ సిస్టర్ బెట్సిన్ ఆమె, ఇద్దరు ఏం చేస్తారంటే యూదులందరినీ కాపాడుతూ దాచి పెడతా ఉంటారు అనమాట. దాచి పెడితే ఏదో ఒక రోజు పట్టబడతారు కదా. వీళ్ళు పట్టబడిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ వేరే వాళ్ళ సైనికులు వచ్చి వీళ్ళని తీసుకెళ్లి, ఇద్దరు అక్క చెల్లిని తీసుకెళ్ళి చేశారని చెప్పి వాళ్ళిద్దరిని వ్యభిచారించారు అనమాట. అక్క ముందు చెల్లిని ఎంత హింసలు చేశారు అదంతా వాళ్ళ అక్క చూసింది అనమాట. చూసేసింది, వాళ్ళ చెల్లి అక్కడే చనిపోయింది. వాళ్ళకి దేవుడి మహాకృపను బయట
బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఒక రోజు ఆమె కెల్టన్ భూమి అనే వ్యక్తి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. చేసుకొని ఇంటికి వచ్చే సమయంలో దారిలో అదే సైనికుడు వాళ్ళ చెల్లిని ఇలా చిత్రహింస చేసిన వ్యక్తి కనపడంగానే ఆమె అవాక్ అయిపోయి ఫస్ట్ మై డియర్ ఫ్రెండ్ హౌ ఆర్ యు అని అడిగింది ఆయన్ని. నువ్వు ఎలా ఉన్నావు మా ప్రియ వ్యక్తిని అడిగితే అసలు ఆయన ఆ మాటలేని షాక్ అయిపోయాడు. ఎందుకు అనుకుంటున్నా, వాళ్ళ చెల్లిని ఎలా చేసి నేను ఎలా చేశాను, నా మీద కొంచెం కూడా ప్రతీకారం లేకుండా ఎలా ఉన్నావు అనేది ప్రేమ చూపించింది, నన్ను క్షమించింది అని చెప్పి ఆయన అసలు అవాక్ అయిపోయి ఆ ప్రేమకు అలా నిలబడి చూసి షాక్ అయిపోయాడు అనమాట. అయితే మార్కు సువార్త ఓపెన్ చేయండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మీకు మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఇప్పుడు కొరిటన్ భూమి ఏం చేస్తుందండి? ఆ వ్యక్తిని క్షమించిందా? క్షమించకుండా వదిలేసేసిందా? అంటే సమాధాన పడిందంటే అర్థం చూసుకోండి మీరే, క్షమించిందా లేదా? ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఆదికాండం 34వ అధ్యాయం ఓపెన్ చేయండి. వాడు హమోరును అతని కుమారుడైన శేఖరమును కత్తివాత చంపి షెకెం ఇంటి నుండి దీనాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. చాలా ఇప్పుడు ఈ షెకెం అనే వ్యక్తి దేనాన్ని బాగా ఇష్టపడ్డాడు. ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతం చేసి ఆమె పట్ల వ్యభిచారం జరిగించినప్పుడు దీన వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఏం చేశారు? రూబేను, షిమ్యోను, యూదా. అదే అధ్యాయంలో చూడండి 31 చదవండి, లాస్ట్ 34, 31. అందుకు వారు వేశ్యలు జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చున. ఇప్పుడు ఆ కొరిటన్ భూమి అనే వ్యక్తి అతనితో సమాధాన పడి ఆమె క్షమించింది. కానీ ఇక్కడ ఆ దీన విషయంలో అన్నదమ్ముళ్ళు ఏం చేశారు? క్షమించలేదు. ఇక్కడ ప్రతీకారం తీర్చుకున్నారు. వాళ్ళు క్షమిస్తేనే కదా దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. అలా కాకుండా ఇక్కడ ప్రతీకారం చేసుకోలేదు. కానీ మనం కూడా మనుషులు అయితే ఇక్కడ నిలబడి నేను చెప్తున్నాను కానీ వాస్తవం నేను కూడా ప్రతీకారం తీర్చుకుంటాను. అదే అన్యులుగా ఉన్నప్పుడు. ఇప్పుడైతే కొన్ని విషయాల్లో మా ఇంట్లో జరిగిన సందర్భాలు ఏదైనా కావచ్చు, ఇలా చేస్తే అంటే నేను కొన్నిసార్లు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేను అసలు ఒకరిని క్షమించిన ఎందుకు క్షమించాలని చెప్పి గర్వంగా మాలో వచ్చినప్పుడు బైబిల్ చేసి నేను రోజు బైబిల్ చదువుకుంటాను. ఈ మాటలు క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుతురు అన్నమాట నన్ను పట్టుకుంది. అంటే ఇప్పుడు నేను నా ఇంట్లో వాళ్ళ పట్ల నేను క్షమించబడట్లేదు అంటే నేను కూడా దేవుడు ఎదుట క్షమించబడను. ఇప్పుడు నేను క్షమిస్తాను కానీ నన్ను క్షమించదని చెప్పి నేను కూడా ఏడ్చి ప్రార్థన చేసుకునేదాన్ని. క్షమించడం వల్ల ఎంత లాభం ఉందో మీరు చూడండి. క్షమించినప్పుడు మీరు క్షమించబడదు. లూకాసు సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. 6:37.